సైన్స్ ప్రకారం డైరీ రాయడం అంటే మనసును ఖాళీ చేయడం, మెదడుని రీసెట్ చేయడం, మనల్ని మనమే హీల్ చేసుకోవడం. ఇది ఊహ కాదు, ఇది న్యూరో సైన్స్. ఆలోచనలు లోపలే ఉంటే ఏం జరుగుతుంది? మనసులో సమస్య ఉన్నప్పుడు మళ్ళీ 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 అదే ఆలోచన తిరుగుతూనే ఉంటాయి. ఇలా జరిగితే మెదడులో అమిగ్డాలా యాక్టివ్ అవుతుంది. ఇది భయం, టెన్షన్, ఆందోళనకు కారణం. కానీ ఇదే పరిస్థితి ఎక్కువైతే ఓవర్ థింకింగ్, నిద్రలేమి, కారణం తెలియని భయం మన మనసును వెంటాడుతుంది. కానీ అదే ఆలోచనను డైరీలో రాసినప్పుడు మన మెదడు అనుకుంటుంది ఇలా: బయట పెట్టేశామే, ఇక లోపల దాచాల్సిన అవసరం లేదు అని. అప్పుడే అమిగ్డాలా కూల్ అవుతుంది, ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్ అవుతుంది. అంటే భయం నుంచి పరిష్కారం వైపుగా. ఇక రెండవది, డైరీ రాయడం స్ట్రెస్ని ఎలా తగ్గిస్తుంది? ముందుగా స్ట్రెస్ ఎందుకు వస్తుందో కాదు, స్ట్రెస్ బయటకి ఎందుకు రావడం లేదో ముఖ్యం. డైరీ రాయడం అంటే మనసులోని చెత్తని రోజు బయటకి తోసేయడం లాంటిది. సైంటిఫిక్గా చెప్పాలంటే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ డైరీ రాసినప్పుడు తగ్గుతుంది. అందుకే డైరీ రాసిన తర్వాత మనసు తేలికగా ఉంటుంది, ఊపిరి పీల్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇది కారణం లేకుండా రాదండోయ్, హార్మోన్ల మార్పు వల్లనే వస్తుంది. ఇక మూడవది, మెంటల్ హీలింగ్ ఎలా జరుగుతుంది? బాధలో ఉన్నప్పుడు మనసు మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మాటలు బయటకు రావు. డైరీలో మాత్రం భయం భయంగా రాయొచ్చు, కోపం కోపంగా రాయొచ్చు. సైకాలజీలో దీన్ని ఎక్స్ప్రెసివ్ రైటింగ్ థెరపీ అంటారు. రాస్తూ రాస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది, ఎందుకు బాధపడుతున్నాను, అసలు సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని. ఇప్పుడు ఇక్కడే హీలింగ్ మొదలవుతుంది. 4, ఫోకస్ అండ్ మెమొరీ ఎందుకు పెరుగుతాయి? చేత్తో రాయడం అంటే మెదడులో మల్టిపుల్ ఏరియాస్ యాక్టివ్ అవడం. అందుకే ఆలోచనలు క్రమంలోకి వస్తాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మన మీద మనకు కంట్రోల్ వస్తుంది. ఇది మొబైల్స్లో, నోట్స్లో రాస్తే రాదు, చేత్తో రాయడమే అసలైన మ్యాజిక్. ఫైనల్గా మనసు కూడా ఒక మెషిన్ లాంటిదే, దానికి కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ కావాలి. అందుకే డైరీ అనేది ఒక మెంటల్ క్లీనర్, అందులో రాయడం అనేది హీలింగ్ ప్రాసెస్. రోజుకి 5 నిమిషాలు మీ మనసుతో మీరు మాట్లాడితే జీవితం అనేది నెమ్మదిగా ఉంటుంది, కానీ బలంగా మారుతుంది. ఇక డైరీ రాయడం అలవాటు కాదు, అది ఒక సైలెంట్ సైన్స్ పద్ధతి. ఈ అనాలిసిస్ మీకు విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి సైన్స్ లైఫ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.